ఓకే. అయిపోయిందండి 6th డే టార్గెట్. కంగ్రాచ్యులేషన్స్, మీరు ఒక సబ్జెక్ట్ క్లియర్ చేసేసారు. సో ఇప్పటి వరకు చెప్పిన టార్గెట్స్ అన్నీ ఫినిష్ చేసిన వాళ్ళు, ఫినిష్ చేయగలను అనే నమ్మకం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ చేయండి. ఇంకా సోది హ్యాపీ నెక్స్ట్ డే టార్గెట్కి వస్తే, ఇవాళ టార్గెట్ ఏం లేదండి. మనం ఇప్పటి వరకు 4 సబ్జెక్ట్లో ఒక్కో యూనిట్ని కవర్ చేసాం కదా. సో ఒకసారి కాదు 3 టైమ్స్ కవర్ చేసాం. సో ఎవరైనా కవర్ చేయని వాళ్ళు ఉన్నా కూడా కవర్ చేసేయండి. ఆల్రెడీ అయిపోగొట్టేసిన వాళ్ళు రేపు మాత్రం మొత్తం ఒకే రోజులో 6 డేస్ పోర్షన్ని రివిజన్ చేసేయండి. వామ్మో 4 యూనిట్సా, అవుతుందా అసలు అని అక్షరపోకండి. ఖచ్చితంగా అవుతుంది. జస్ట్ స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా అయిపోతుంది. మీరేం మళ్ళీ పాయింట్ టు పాయింట్ చదవాల్సిన అవసరం లేదు కదా. ఆల్రెడీ 3 టైమ్స్ రివిజన్ చేశారు కాబట్టి మీ కళ్ళు ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాటర్ మాత్రమే మళ్ళీ మళ్ళీ చూస్తాయి. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా నీట్గా మీ కళ్ళకి ఆ కంటెంట్ని అలవాటు పడేలా చేయండి. సో రేపు 7th డే వేరే ఏం చదవకండి, మొత్తం 4 యూనిట్స్ని కవర్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, మీరు లాస్ట్లో 4 డేస్లో డేకి ఒక సబ్జెక్ట్ని క్లియర్ చేయాల్సి వస్తుంది. సో ఒక రోజుకి ఒక సబ్జెక్ట్ని రివిజన్ చేయాలంటే అది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది. సో రేపు మీ వల్ల కాకపోయినా జస్ట్ ట్రై చేయండి. మీరు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా అయిపోతుంది. ఓకేనా. యాక్చువల్లీ ఫస్ట్ యూనిట్ అయిపోయాక అందరికీ టెస్ట్ కండక్ట్ చేద్దాం అనుకున్నా, కానీ టెస్ట్ ఎలా పెట్టాలో అర్థం కాలేదు. సో లైవ్లో అయితే అందరూ ఆన్సర్ చెప్పేస్తారు కాబట్టి మనకు రాసిన సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. సో వేరే ఏమైనా సోర్స్ ఉంటుందా అని ట్రై చేసా, నాకేం దొరకలేదు. ఇట్స్ ఓకే. ముందైతే సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేద్దాం. నెక్స్ట్ రివిజన్లోగా ఏదో ఒకటి ప్లాన్ చేస్తాం. అప్పుడు అయితే యూనిట్ వైజ్గా టెస్టులు ప్లాన్ చేయొచ్చు. నేను కూడా చదవాలి కాబట్టి అందుకే టైం ఎక్కువ పెట్టట్లేదు. ఓకే అండి. రేపైతే ఇంకా పోర్షన్స్ కంప్లీట్ చేయని వాళ్ళు చేసేయండి. ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళు తొందరగా మళ్ళీ ఇంకోసారి ఆ 4 యూనిట్స్ని రివిజన్ చేసి హ్యాపీగా పడుకోండి. బ్రెయిన్కి కొంచెం రిలాక్సేషన్ కూడా అవసరం కదా. పాపం 6 డేస్ నుంచి చాలా కష్టపడిపోయింది. కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఎల్లుండి నుంచి మళ్ళీ ఇంకా ఎక్కువ ఫోర్స్తో పనిచేపిద్దాం. ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ నైట్.